నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కరుణ వరుణాలయమైన అమ్మ బిడ్డలు చెడు మార్గంలో పయనిస్తే లోకాలను పీడిస్తే సహించలేదు. దానవత్వాన్ని దునుమాడటానికి ఏమాత్రం వెనుకాడదు. ముందు మంచిగా చెప్పి చూస్తుంది. మాట వినకపోతే మందలిస్తుంది. అదీ వినకపోతే మంచి మార్గంలో పెట్టేందుకు శిక్షిస్తుంది. అప్పటికీ మారకపోతే, మారే అవకాశం లేకపోతే ఆయుధాన్ని చేతబట్టి దుర్మార్గాన్ని నిర్జిస్తుంది. పురాణ గాథల నుండి మనకు తెలుస్తున్న నిజం ఇదే. అలా దుర్గతి హారిణి అయిన దుర్గాభవాని ముగ్గురమ్మల మూలపుటమ్మగా వెలిసిన దివ్యక్షేత్రం ఏడుపాయలు. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. మధుకైటబాది రాక్షసులను సంహరించటానికి ముగ్గురమ్మల మూలపుటమ్మై ఆ తల్లి దుర్గాదేవిగా అవతరించింది. రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన 9 రూపాలనే నవదుర్గా రూపాలు అంటారని మార్కండేయ భవిష్య పురాణాలు చెబుతున్నాయి. ఆ నవదుర్గా రూపాలన్నిటినీ సమాహితం చేసుకున్న మూల ప్రకృతి అయిన దుర్గా భవాని ఇక్కడ వనదుర్గగా వెలిసి భక్తులను కరుణిస్తోంది. పురాణ కథనం ప్రకారం ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు పాముకాటుకు గురై మరణించాడు. ఆయన కొడుకైన జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన నాగుల జాతిని అంతం చేసేందుకు ఇక్కడ 7 హోమగుండాలను ఏర్పాటు చేసి సప్తర్షుల ఆధ్వర్యంలో సర్పయాగం చేశాడు. ఆ యాగాన్ని ఆపేందుకు పరమశివుడు ప్రసాదించిన మంజీరం నుండి ఉద్భవించిన మంజీరా నది ఈ పుణ్యస్థలిలో 7 పాయలుగా ప్రవహించి యజ్ఞకుండాలను ముంచెత్తి యాగాన్ని ఆపిందని, సరిగ్గా మంజీరా నది 7 పాయలుగా ప్రవహించిన సమయంలో ఆ పాయల మధ్య దుర్గా భవాని స్వయంభూగా ఇక్కడున్న కొండ గుహలో రాతి బండ మీద స్థూల రూపంలో వెలిసిందని స్థల పురాణం చెబుతోంది. గోదావరికి ఉపనది అయిన మంజీరా ఇక్కడ 7 పాయలుగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి 7 పాయలు అనే పేరు స్థిరపడింది. ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో గుహలో వెలిసిన దుర్గాదేవి వనదుర్గ అయ్యింది. ఈ ప్రాంతం పేరును అమ్మవారి పేరును రెండింటినీ కలుపుకొని ఈ తల్లికి 7 పాయల వనదుర్గాదేవి అన్న పేరు స్థిరపడింది. జగముల నేలే జగన్మాతనే 7 పాయల్ల కొలువుందంట. వనముల నేలే వనదుర్గమ్మే వరముల నీయగ వచ్చిందంట. అందాల అడవిల కొండ కోనల్లో ఆదిశక్తి అయి వెలసిందంట. హచ్చిపోయే ఆ భక్తులకెల్లా అభయం నీయగ నిలిచిందంట. మెదక్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తివంతమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం ఉంది. మొత్తంగా భారతదేశంలో ఇలా స్వయంభూగా వెలిసిన వనదుర్గా ఆలయాలు 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఈ ఏడుపాయల వనదుర్గా ఆలయం కూడా ఒకటి. జీమూత వాహనుడు మొత్తం నాగుల జాతినే నిర్మూలించేందుకు తలపెట్టిన సర్పయాగం జరిగిన చోటు ఇదే అని తెలిపే పురాణ గాథకు ఆధారమైన అనేక ఆధారాలు ఈనాటికి ఈ పుణ్యస్థలిలో కనిపిస్తాయి. మధుకైటబాది రాక్షసులను సంహరించడానికి ముగ్గురమ్మల మూలపుటమ్మై ఆ తల్లి దుర్గాదేవిగా అవతరించింది. రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన 9 రూపాలని నవదుర్గా రూపాలు అంటారని మార్కండేయ భవిష్య పురాణాలు చెబుతున్నాయి.
ఆ నవదుర్గా రూపాలన్నిటినీ సమాహితం చేసుకున్న మూల ప్రకృతి అయిన దుర్గాభవాని స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం ఏడుపాయలు. ఏడుపాయలు ప్రకృతి సిద్ధమైన రాతి నిర్మాణాలకు పెట్టింది పేరు. ఈ ఏడుపాయల వనదుర్గా ఆలయం 12వ శతాబ్దంలో నిర్మితమైన పురాతన ఆలయమని చెబుతారు. ఏటా దాదాపు 30 లక్షల మంది భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి ఇక్కడికొచ్చి అమ్మవారిని పూజించుకుని తరిస్తారు. ఏటా వర్షాకాలంలో మంజీరా నది పొంగి అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషం. జీమూత వాహనుడి సర్పయాగంలో హోమకుండాల్లో పడి ఆహుతయ్యేందుకు రాతి బండలపై పాములు ఒరుసుకుంటూ బలవంతంగా వచ్చిన గుర్తుల్ని ఈనాటికి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నిర్మాణాల కోసం నేలను తవ్వినప్పుడు లోపలి పొరల్లో నాటి సర్పయాగానికి సాక్ష్యమైన ఈ యాగంలో ఆహుతైపోయిన నాగుల బూడిద ఇప్పటికీ బయటపడుతూనే ఉంది. 7 హోమకుండాల్లో సప్తర్షుల ఆధ్వర్యంలో జీముత వాహనుడు చేసిన సర్పయాగంలో 7 లోకాల్లో ఉన్న నాగులన్నీ వచ్చి అగ్నికాహుతయ్యాయి. సర్పయాగాన్ని ఆపకపోతే మొత్తం నాగుల జాతే మటుమాయమైపోతుందన్న భయంతో శివుడి కంఠాభరణమైన వాసుకి పరమేశ్వరా మాకు దారిచూపు, మమ్మల్ని కరుణించు అంటూ ప్రార్థించాడు. వాసుకి ప్రార్థనను మన్నించిన పరమశివుడు తన కాలి అందెల నుండి ఒక మువ్వను తీసి ఒక మునీశ్వరుడికిచ్చి దానిని సర్పయాగం చేసే చోటుకి తీసుకువెళ్లమని ఆజ్ఞాపించాడు. పరమేశ్వరుడి ఆనతిని తలదాల్చిన మునీశ్వరుడు ఆ మువ్వను తీసుకుని వస్తోండగా మధ్యలో బాలాఘాట్ పర్వత శ్రేణుల్లో అది చేతి నుండి జారి కిందకు పడిపోయిందట. సరిగ్గా ఆ మువ్వ నేలను తాకిన చోట మంజీరా నది పుట్టిందట. అలా పుట్టిన మంజీరా నది జనమేజయుడు సర్పయాగం చేస్తోన్న ప్రాంతానికి 7 పాయలుగా వచ్చి హోమగుండాలను తడిపిందట. సర్పయాగం ఆ విధంగా పరిసమాప్తమయ్యింది. సర్పయాగంలో అసువులు బాసిన నాగులన్నింటి భస్మాన్ని మంజీరా నది జలాలు తాకడం వల్ల వాటన్నింటికీ ముక్తి లభించిందట. సరిగ్గా మంజీరా నది 7 పాయలుగా ఈ ప్రాంతాన్ని స్పృశించిన క్షణంలో ఆ 7 పాయల మధ్యన ఒక కొండ గుహలో దుర్గతి హరిణి అయిన దుర్గాదేవి బండరాతి మీద స్వయంభూగా వెలిసిందని స్థల పురాణం చెబుతోంది. సక్కాని తల్లి సుక్కల్లో తాబిల్లి 7 పాయల మా తల్లి ఎల్ల జనుల కల్పావల్లి వేవేల వందనాలే దుర్గమ్మో. తల్లి ఎలకోటి దండాలమ్మ దుర్గమ్మ, శతకోటి శరణాలమ్మ దుర్గమ్మ. కరుణా వరుణాలయ అయిన అమ్మ బిడ్డలు చెడు మార్గంలో పయనిస్తే, లోకాలను పీడిస్తే సహించలేదు. దానవత్వాన్ని దునుమడానికి ఏమాత్రం వెనకాడదు. ముందు మంచి చెప్పి చూస్తుంది, మాట వినకపోతే మందలిస్తుంది, అదీ వినకపోతే మంచి మార్గంలో పెట్టేందుకు శిక్షిస్తుంది. అప్పటికీ మారకపోతే, మరే అవకాశం లేకపోతే ఆయుధాన్ని చేతపట్టి దుర్మార్గాన్ని నిర్జిస్తుంది. పురాణ గాథల నుండి మనం తెలుసుకోవలసిన నిజం ఇదే. లోకమాధవి ప్రాణదాతవి శోకగాధవి కాపాడు శాంభవి అశ్రుధారతో నీ కాళ్ళు కడగమా రక్తగంగతో పారాడి నిన్నమా దేవుడంటి మా ప్రభు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా. 7 పాయలలో మంజీరా నది 7 పాయల మధ్యన కొండ గుహలో వెలిసిన దుర్గాభవాని దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడ పూజలందుకుంటోంది. కొండ గుహలో బండరాతి మీద సూక్ష్మాకారములో ఉన్న అమ్మ రూపును దర్శించుకున్న క్షణంలో భక్తుల మదిలో పొంగే అలౌకికమైన ఆనందాన్ని, భక్తి పారవస్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అసలు ఈ నేల మీద అడుగు పెడితే చాలు, ఎంతటి కల్లోలంతో ఉన్న మనసుకైనా సరే అంతులేని ప్రశాంతత వరంగా ప్రసాదిస్తుంది. ప్రథమ శైలపుత్రీ చ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాకౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా. 7 పాయలలో మంజీరా నది యొక్క 7 పాయల మధ్య వెలిసిన దుర్గా భవానీ మాత మొత్తంగా నవదుర్గా స్వరూపిణి అయి కోరి సేవించవచ్చిన భక్తులను కరుణిస్తోంది.
నవదుర్గల్లో ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత, ఒక్కో రూపానికి ఒక్కో శక్తి. మొత్తంగా అన్ని రూపాలు ఏకమైన మూలస్వరూపిణిగా అమ్మ ఇక్కడ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించడం చాలా గొప్ప విశేషం. దుర్గతులను నివారించి శిష్టులను రక్షించే దుర్గమ్మ దుష్టులను మాత్రం నిర్ద్వంద్వంగా దునుమాడుతుంది. అంతటి మహాశక్తి స్వరూపిణి అయిన ఆ తల్లికి 9 రూపాలున్నాయి. ఆ రూపాలన్నీ వేటికవే అత్యంత శక్తివంతమైన రూపాలు, భక్తులను కాచే రూపాలు, నమ్మి కొలిచిన వారికి అండగా నిలిచే రూపాలు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధాకృత శేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం. నవదుర్గల్లో మొదటి రూపం శైలపుత్రి, హిమవంతుడి కుమార్తె. ఈమెకు పార్వతి, హైమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. వృషభ వాహన రూఢయైన ఈ తల్లి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో కమలాన్ని, తలపై చంద్రవంకను ధరించి ఉంటుంది. సకల వాంఛితార్థాలను ప్రసాదించే తల్లి శైలపుత్రి. దధానా కర పద్మాభ్యా మక్షమాల కమండలు దేవీ ప్రసీదతూ మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. నవదుర్గల్లో రెండవ రూపం బ్రహ్మచారిణి. పరమేశ్వరుడిని భర్తగా పొందాలన్న కోరికతో తీవ్రమైన తపస్సు చేసిన ఈ తల్లిని ఉమాని కూడా పిలుస్తారు. బ్రహ్మచారిణి కుడి చేతిలో జపమాలను, ఎడమ చేత కమండలాన్ని ధరించి ఉంటుంది. బ్రహ్మచారిణి పరంజ్యోతిర్మయి. ఉపాసించిన వారికి అనంతమైన శుభ ఫలాలను, నిర్మలమైన దీక్షను, విజయాన్ని ప్రసాదించే తల్లి బ్రహ్మచారిణి. పిండజ ప్రవరారూఢ చండోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసృత. నవదుర్గల్లో మూడవ రూపం చంద్రఘంట. తల మీద చంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వల్ల ఈ పేరొచ్చింది. ఈ తల్లి స్వర్ణకాంతిమయంగా భాసిల్లుతుంది. 10 చేతుల్లో అస్త్రశస్త్రాలను ధరించి సింహవాహన రూఢయై ఎప్పుడూ యుద్ధానికి సన్నద్ధయై ఉంటుంది. ఈ తల్లి పేరు చెబితే అరాచక శక్తులు గడగడలాడిపోతాయి. కానీ భక్తులకు, ఉపాసకులకు మాత్రం అత్యంత ప్రసన్న వదనయై దర్శనమిస్తుంది. భక్తుల కష్టాలను వెంటనే తీరుస్తుంది. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ, భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపమమ్మా. సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధనా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. నవదుర్గల్లో 4వ రూపం కూష్మాండ. అవలీలగా బ్రహ్మాండాన్ని సృజించే తల్లి కనుక కూష్మాండ అనే పేరు వచ్చింది. అపారమైన తేజస్సును కలిగిన ఈ తల్లి సూర్యమండలాంతర్వర్తిని. ఈ తల్లి ప్రభలతోనే 10 దిశలు వెలుగొందుతున్నాయి. బ్రహ్మాండంలో ఉన్న సకల జీవ వస్తురాశిలో ఉన్న తేజస్సు అష్టభుజి అయిన సింహవాహన రూఢయైన ఈ తల్లి ఛాయే. సులభ ప్రసన్న అయిన కూష్మాండ రోగాలను పరిమార్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. నవదుర్గల్లో 5వ రూపం స్కందమాత. సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని కుడి చేత్తో పట్టుకుని సింహవాహన రూఢయై ఉంటుంది. ఎడమ చేతిలో పద్మము, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలు కలిగి ఉంటుంది. స్కందమాతను పూజించిన వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ లోకంలో సకల సంపదలు వరదానంగా లభిస్తాయి. ఈ తల్లిని ఆరాధించిన వారు స్వచ్ఛమైన కాంతితో, దివ్య తేజస్సుతో వర్ధిల్లుతారు. ఇది 7 పాయల దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకి
భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ ఏడుపాయల దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యక్షేత్రం. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యక్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం భక్తులకది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం భక్తులకది ఏ పుణ్యం. ఇది భక్త కోటి భవానీ సన్నిధి. కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. చంద్రహాసోజ్వలకర శార్ధూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని. నవదుర్గల్లో 6వ రూపం కాత్యాయని. బ్రహ్మ విష్ణు మహేశ్వర తేజస్సుతో కాత్యాయన మహర్షి కూతురుగా అవతరించింది కనుక ఈ పేరొచ్చింది. విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించిన తల్లి కాత్యాయనియే. బంగారు వర్ణము కలిగిన చతుర్భుజయై సింహవాహనరూఢయైన ఈ తల్లి అమోఘ ఫలప్రదాయిని. ఏకవేణి జపకర్ణపూర నగ్నాఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి. వామపాదోల్ల సల్లోహ లతా కంటకభూషణ వర్ధన్మూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరి. నవదుర్గల్లో 7వ రూపం కాళరాత్రి. ఈ తల్లికి శుభంకరి అనే మరో పేరు కూడా ఉంది. ఈమె గాఢాంధకారల్లా నల్లగా ఉంటుంది. తలపై కేశములు చెల్లాచెదురుగా ఉంటాయి. మెడలోని హారాలు విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ ఉంటాయి. నాసిక నుండి ప్రళయకాల భీకరమైన అగ్ని జ్వాలలు వెలికి వస్తుంటాయి. గాడిద వాహనంపై విరాజిల్లే ఈ తల్లి చతుర్భుజయై ఖడ్గాన్ని పరిఘను వరాభయ ముద్రలను కలిగి భక్తులకు శుభాలను ప్రసాదిస్తుంది. ఈ తల్లిని కొలిచిన వారికి భయం, గ్రహబాధలు, ఈతి బాధలు వెంటనే నశిస్తాయి. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా సూచి మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ ప్రమోదదా. నవదుర్గల్లో 8వ రూపం మహాగౌరి. 8 ఏళ్ల ప్రాయం కలిగిన పాప. పరమేశ్వరుడి కోసం తపస్సు చేసే సమయంలో అమ్మవారి రూపం చాలా నలుపెక్కిపోయిందట. అప్పుడు పరమశివుడు గంగాజలంతో అభిషేకించాడు. ఆ తల్లి శుద్ధ స్ఫటిక వర్ణ శోభితయై భాసిల్లిందట. అందువల్ల ఈ తల్లికి మహాగౌరి అనే పేరొచ్చింది. ఈ తల్లి చతుర్భుజయై వృషభ వాహనరూఢయై దర్శనమిస్తుంది. ఈ తల్లిని ఆరాధించిన వారికి జీవితంలో ఎన్నడూ దైన్యముగాని దుఃఖముగాని కలగవు. అక్షయ ఫలాలను పొందుతారు. కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సిద్ధగంధర్వ యక్షాధైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. నవదుర్గల్లో 9వ రూపం సిద్ధిధాత్రి. సకల సిద్ధులను ప్రసాదించే తల్లి గనుక సిద్ధిధాత్రి అయింది. పరమేశ్వరుడు సైతం సకల సిద్ధులను దేవి కృపవల్లే పొందాడని దేవి పురాణం చెబుతోంది. ఈ తల్లి చతుర్భుజయై సింహవాహనంపై విరాజిల్లుతూ శంఖచక్రాలను గదను కమలాన్ని ధరించి ఉంటుంది. సిద్ధిధాత్రి కృపకు పాత్రులైన వారికి అసలు ఈ లోకంలో కోరికలనేవే మిగిలి ఉండవని చెబుతారు. పరమానందమైన అమృతాన్ని ప్రసాదించే తల్లిగా ఈమె పూజలందుకుంటోంది. ఈ నవదుర్గల రూపాలను శక్తులను సమాహితం చేసుకున్న అమ్మలగన్నయమ్మ మంజీరా నది 7 పాయలుగా ప్రవహిస్తున్న ఈ ప్రదేశంలో ఆ 7 పాయల మధ్యలో కొండ గుహలో బండరాతిపై వనదుర్గగా సూక్ష్మ రూపంలో వెలవడం విశేషం. అందుకే ఈ ప్రదేశానికి ఇంతటి మహత్తు కలిగింది. ఇక్కడ అడుగుపెట్టి అమ్మలగన్నయమ్మను దర్శించుకున్న వారి జన్మ ధన్యం, కర్మ పరమ పావనం. హే అపర్ణ మహామాయ అద్రిసుత కాత్యాయని
ముగ్గురమ్మల మూలపుటమ్మయైన దుర్గమ్మ ఇక్కడ గర్భాలయంలో సింహరూఢయై శంఖచక్రాలను గదను ధరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఒక చేతిలో ఖడ్గం అక్షయపాత్ర, మరొక చేత ధనుర్బాణాలు ధరించిన అష్టభుజి రూపం అమ్మది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై అమ్మ ఇక్కడ భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అమ్మకు నిత్యం ఉదయం 7 గంటలకు అభిషేకం జరుగుతుంది. అనంతరం సహస్రనామ కుంకుమార్చన. నిత్యం ఈ ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారం ఉంటుంది. ప్రతి శుక్రవారం చండీ హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి పల్లకీ సేవ జరుగుతుంది. నిత్యం అమ్మకు షోడశోపచార పూజ. ప్రతి బహుళ తదియ రోజున 64 ఉపచారాలతో విశేషమైన పూజ జరుగుతుంది. ప్రతి అమావాస్యకు అమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజున అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు దేశం నలుమూలల నుండి ఈ ఆలయానికి భక్తులు వందలాదిగా వస్తారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం అమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం సమర్పించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఏడుపాయల దేవాలయం ముందు సంతాన గుండల్లో స్నానం చేయడం వల్ల భార్యాభర్తలకు తప్పక సంతానం కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. దీనికి అనేక దృష్టాంతాలు కూడా ఉన్నాయి. సవతి సోదరులైన నాగులకు ముక్తిని కల్పించేందుకు గరుత్మంతుడు గంగనిక్కడికి తీసుకొచ్చాడని మరో కథనం. అందుకే ఇక్కడి తీర్థాన్ని గరుడ గంగా అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున భక్తులు ఇక్కడ మాఘ స్నానాలు ఆచరిస్తారు. ఈ మాఘ స్నానాలకు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు హాజరు కావడం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన అమ్మ ఈ ప్రపంచానికి వ్యక్తమైంది కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ 3 రోజుల పాటు పెద్ద జాతర వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ అమ్మను దర్శించుకుని నక్షత్ర దర్శనం చేసుకుని కొందరు ఉపవాస దీక్షను విరమిస్తే మరికొందరు శివరాత్రి ఘడియలు పూర్తయ్యే వరకు కటిక ఉపవాసం చేస్తారు. మొత్తంగా ఈ 3 రోజుల జాతర సందర్భంగా 6 నుండి 10 లక్షల మంది భక్తులు ఏటా అమ్మవారిని దర్శించుకుంటారు. శివరాత్రి జాతర జరిగిన 3 రోజులు పూర్తిగా ఆలయం తెరిచే ఉంటుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన ఇక్కడ లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిరి నృత్యరతులు చేయగలిగే వేళ. నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసిని నవరూపధరాం శక్తిం నవదుర్గాముపాశ్రయే. నవరాత్రుల్లో అమ్మను ఆరాధించిన వారికి సమస్త శుభాలు కలుగుతాయని పురాణ వచనం. అందుకే దుర్గా నవరాత్రుల్లో అమ్మలగన్న అమ్మను దర్శించి సేవించి తరించడానికి భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు. ఈ ఆలయంలో నిత్యం వాహన పూజలు కొల్లలుగా జరుగుతాయి. కొత్త వాహనం కొన్నా, ఇంట శుభకార్యం జరిగినా మొట్టమొదట అమ్మ ఆశీర్వాదం అందుకున్న తర్వాతే మొదలు పెట్టడం ఈ ప్రాంతవాసులకు ఆనవాయితీ. ఇక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేశాడట. ఆయన తపస్సు చేసిన స్థలాన్ని మునీశ్వరుడి పుట్ట అంటారు. దీనితో పాటుగా గుట్ట మీద ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ మునీశ్వరుడి పుట్టను, గట్టు మీదున్న ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలను కూడా తప్పక దర్శించుకుంటారు. రేణుకా ఎల్లమ్మ చిన్న మస్తాస్వరూపమని, ఆమె పక్కనే ఉన్న పోచమ్మ రేణుకాదేవి చెలికత్తె అని పురాణగాథలు చెబుతున్నాయి. ఆలయ దర్శన వేళలు
నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి పట్టణాల నుండి మెదక్కి ఇబ్బడి ముబ్బడిగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. మెదక్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుపాయలకు ఆటోలు, జీపులు, కార్లు లాంటి స్థానిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మెదక్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ అక్కన్నపేట. ఈ క్షేత్రం వనప్రదేశంలో ఉన్న కారణంగా ఇక్కడ వెలిసిన అమ్మను వనదుర్గ అంటారు. మంజీరా నది యొక్క ఈ 7 పాయలు అత్రి, వశిష్ఠ, కశ్యప, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమ, భరద్వాజ మహర్షులనే సప్త ఋషుల ప్రతీకలుగా భావిస్తారు. తీర్థము, క్షేత్రము, ఆరాధ్య దేవత 3 మేటి అయిన దివ్యక్షేత్రం మెదక్ జిల్లాలో పాపన్నపేటలో 7 పాయల వనదుర్గ ఆలయం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యక్షేత్రం. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యక్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తుల కదియే పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తుల కదియే పుణ్యం. ఇది 7 పాయల దుర్గమ్మ సన్నిధి. నమ్మిన భక్తులకెల్లా ఇది పెన్నిది. 7 పాయల దుర్గమ్మ సన్నిధి. నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.